అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తికి తన స్నేహితుడికి మాట ఇచ్చారు కాబట్టి నేను వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తాను అని తన ఓన్ డెసిషన్ తో తన ఫ్రెండ్షిప్ కారణంగా వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేయడం తప్ప? 4 గంటలు అక్కడ స్పెండ్ చేయు, అరగంట ఇక్కడ స్పెండ్ చేయు, అది చెయ్యిపోవడం తప్పంటాను నేను. అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వారు ఎప్పటి నుంచో నడుస్తుంది. చిరంజీవి గారు మామగారు కదా అని స్టార్టప్ వచ్చింది. అల్లు అరవింద్ మీద చేయి చేసుకున్నారు. ఇది చరిత్ర. అర్జున్ ఏమన్నాడు? నాకు ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేస్తాను, నీకేమిటి చెప్పన్నాడు. నిజంగా ఇదే మాట? అవును, ఇదే మాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంటే అల్లు అర్జున్ గారు వర్సెస్ నాగబాబు గారు, ట్వీట్ల మీద ట్వీట్లు, ఒకరినొకరు వార్ అనుకోవచ్చా, ట్వీట్స్ వార్ అనుకోవచ్చా? ఒకటే సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తికి తన స్నేహితుడికి మాట ఇచ్చారు కాబట్టి నేను వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తాను అని తన ఓన్ డెసిషన్ తో తన ఫ్రెండ్షిప్ కారణంగా వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేయడం తప్ప? ముమ్మాడికి తప్పే. ఎందుకంటే ఒకసారి అల్లు అర్జున్ గారి మాటలు నేను గుర్తు చేస్తాను. మా మావయ్య అంటే ఎవరు? చిరంజీవి గారు మా కోసం కీచురాల్ని పక్కకు జరిపి ముళ్ళ కచ్చల్ని పక్కకు తోసి తాను ఆ రక్తసిక్తమైనటువంటి బాటలో నడుచుకుంటూ మాకు పూల బాట వేశాడు. మా మామయ్య లేకపోతే మీ ఎవరు లేవు అని చెప్పాడు కదా. శాంత వినండి. అటువంటి మామయ్యకి ప్రాణప్రదమైనటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు కనుక. ఆ సురేఖమ్మ కూడా గుండెలకు హత్తుకుంటే తల నిమిరిందంటే ఆపేక్షలు మొదటి నుంచి వాళ్ళకు ఉన్నాయి. అందుకే రామచరణ్ అంటాడు, బాబాయ్ అని పిలవాలా లేకపోతే అన్నయ్య అని పిలవాలా నాకు తెలియటం లేదని. అంత ఉన్నారు కదా. ఆయనకి ఈరోజు సోగు బ్రతుకుల సమస్య. అమ్మ ఎక్కడెక్కడి నుంచో అమెరికా, తర్వాత ఏమో సింగపూరు, దుబాయ్, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చారే. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి రాకపోతే నలుగురు ఏమనుకుంటారో ఆలోచించావా? అది వెళ్ళమని చెప్పు, కాదంటం లేదు. వీళ్ళు ఇక్కడికి కూడా రావచ్చు కదా. వీళ్ళేం కాలినడక వెళ్ళటం లేదు కదా, వీళ్ళు కార్ల మీద వెళ్ళటం లేదు కదా. ఫ్లైట్ ఉంది, అక్కడికి వెళ్ళావు, 1 గంట స్పెండ్ చేసావు. అయితే 4 గంటలు అక్కడ స్పెండ్ చేయు, అరగంట ఇక్కడ స్పెండ్ చేయు, అది చెయ్యిపోవడం తప్పంటాను నేను. తప్పంట. అలాంటి మాటలు మాట్లాడిన వాడు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అయిపోయిందా? నాగబాబు ఏంటంటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆపదలో అంటే మనకి ఆదుకున్నవాడు పరాయి వాడైనా మనవాడే, మన వాడైనా బయట వాళ్ళు ఆదుకుంటే మనవాడైనా పరాయి వాడే. బాధతో ఎవరైనా ట్వీట్ చేస్తారు, దాని వెంటనే అర్జున్ ఏమన్నాడు? నాకు ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేస్తాను, నీకేమిటి చెప్పన్నాడు. నిజంగా ఇదే మాట? అవును, ఇదే మాట. నాకు ఇష్టం అంటే జర్నలిస్ట్ అడిగాడు. అంటే జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు కదా, నాకు ఇష్టమైన వాళ్ళు సపోర్ట్ చేస్తాను, నీకేంటి చెప్పన్నాడు. తన స్నేహితుడికి సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్న సార్. తన స్నేహితుడికి మాట ఇచ్చాడు, సో నేను సపోర్ట్ చేస్తున్నా, సో స్నేహితుడికి సపోర్ట్ చేయడం ఎథిక్స్ లేనట్ట? వాట్ అబౌట్ ఫ్యామిలీ? లేకపోతే మీ నాన్నే నిలబడితే నీ స్నేహితుల కోసం వెళ్ళి మీ నాన్నని నెగ్లెక్ట్ చేస్తావా? సూటిగా చెప్పు. ఖండించలేదు కదా. అలా ఇది కూడా మేము సొంత మేనమా కదా, వాళ్ళ తాలూకు అక్కజల్లులు కొడుకే కదమ్మా. అందువల్ల అంటే ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని బట్టి చెప్పేట్టు ప్రజలు నిర్ణయిస్తారు అన్నమాట. తర్వాత ఈ రోజు చివరికి ఎంతవరకు వచ్చాడంటే అల్లు అర్జున్ లేటెస్ట్, అసలు మా తాతయ్య గాని లేకపోతే మీరు ఇప్పుడు ఎక్కడో బాపట్లలో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవారు అని చెప్పాడు. ఎవరితో అన్నారు ఈ మాట? ట్వీట్ అండి, చూడండి ఒకసారి. అంటే అంత పెద్ద మాట అనొచ్చా? మీరు ఇందాక చిరంజీవి గారి కష్టంతో, 100% చిరంజీవి గారి కష్టంతో ఇప్పుడున్న మెగా హీరోస్ అందరూ పూల బాటల్లో నడుస్తున్నారు. అవునమ్మా. కానీ అదే చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారి సపోర్టు, అల్లు రామలింగయ్య గారి సపోర్టు లేకపోతే, సురేఖ గారికి వివాహం అవ్వకపోతే ఇంత స్టార్డమ్ వచ్చేదా అనే ప్రశ్న చాలా మంది మధ్యలో ఉంది. అది నేను అనుకోవట్లేదు,
ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వారు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది వీళ్ళు అనుకుంటున్నమాట, ఇది వీళ్ళు అనుకుంటున్నమాట. చాలా బాగా ప్రశ్నలు వేస్తున్నామ్మా. ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడు జర్నలిస్టులు అడిగితే చెప్పరు. అందుకనే మిమ్మల్ని అడిగాను. అప్పుడు అల్లు అరవింద్ పరిస్థితి ఏమిటి తెలిసిన, జయకృష్ణ గారి కంపెనీలో వచ్చి కూర్చుండేవాడు. జయకృష్ణ అంటే పాత పెద్ద కలియుగ పాండవులు అని సినిమా వచ్చింది కదా, అటువంటి సినిమాలు అవి తీసినవాడు అన్నమాట. సీతారాములు ఎన్ని సినిమాలు తీసేవాడు జయకృష్ణ. మా ఇద్దరు కూడా అత్తిలి, ఆయనది జయకృష్ణది అత్తిలి, ఇందేమో పాలకొల్లు వచ్చి కూర్చునేవాడు. అప్పుడు పెద్ద ఏమిటి జయకృష్ణ తాలూకు ప్రోగ్రామ్స్ అవి చూస్తుండేవాడు అనమాట. ఎంత మందిని కన్విన్స్ చేసుకున్నాడు తెలుసా. రామలింగే నేను చాలా సినిమాలు చేశాం అసోసియేట్ గా ఉంటుండగా. కనిపించిన వాళ్ళందరినీ కూడా ప్రాధేయపడ్డాడు. అసలు ఈ ఫిటికి పెట్టినోడేమో జయకృష్ణ, ఏమయ్యా కుర్రోడు బాగా పైకి వస్తున్నట్టుంది, ఇటువంటి ఎప్పుడే నువ్వేమైనా చూస్తే బాగుంటుందని చాలా హోంవర్క్ చేశాడు. చాలా ప్లానింగ్ మాట అంతా. సినిమా ప్లానింగ్ ఎలా ఉంటుందో అంత ప్లానింగ్. ఎప్పుడు చిరంజీవి ఫాదర్ని కలుద్దాం, ఎప్పుడు ఎవరిని కలుద్దాం. మొదట్లో చిరంజీవి ఫాదర్ ఒప్పుకోలేదు. ఆ చిరంజీవి ఫాదర్ తాలూకు ఫ్రెండ్స్ తో ఫోన్ చేయించారు. అర్థమైందా. వీళ్ళు మంచి చెడ్డ చూస్తే వీళ్ళకి ఏమి లేదు. అప్పుడు చారీ స్ట్రీట్ లో అల్లు రామలింగి ఇల్లు ఉండేది. చారీ స్ట్రీట్ కు ఒక వీధి తప్పితే మన జయకృష్ణ ఇల్లు ఉండేది. అల్లు రామలింగి కూడా అప్పుడు పెద్ద రెమ్యూనరేషన్ లేవు, సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు అసలు అల్లు రామలింగికి స్టార్డమ్ ఎప్పటి నుంచి వచ్చింది, చిరంజీవి హీరో అయిన తర్వాత చిరంజీవి గారు మామగారు కదా అని స్టార్డమ్ వచ్చింది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. తప్పు చెప్పినట్టు మీరు ఒప్పుకోపోతే ఉంది. ఇంకొకసారి చెప్తున్నాను, అల్లు రామలింగికి ఎప్పుడు స్టార్డమ్ వచ్చిందంటే అప్పుడు మెగాస్టార్ కూడా కాదు, అప్పుడు సుప్రీం హీరో. అర్థమైందా. ఆయన పేరు టైటిల్ సుప్రీం హీరో అయిన తర్వాత ఆయన స్టార్డమ్ వచ్చింది. 100 మాటలు చెప్తాను. ఇది నేను ఎవరైనా ప్రశ్న వేస్తే సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. చిరంజీవి వల్ల అల్లు రామలింగి ఫ్యామిలీ బాగుపడింది. కానీ అల్లు రామలింగి లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ చెప్పులు కుట్టుకుంటుంది అనేటువంటి మాట ఏదైనా ట్వీట్ చేసినప్పుడు కూడా అది క్షమించరాని ద్రోహం. నిజంగానే ఇంత పెద్ద మాట అన్నారా ట్వీట్? అన్నారు చెప్పులు కుట్టుకోకూడదు అని ట్వీట్ పెట్టారు. ఇవాళ వీడియోలు చూస్తే నీకే తెలుస్తుంది. లేకపోతే మన తాలూకు ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు చెప్తారు అన్నారో లేదో. ఇక్కడ ఏం జరిగిందంటే చిరంజీవికి మొదట్లో కాల్ షీట్లు చూసేవాడు ఎస్పి వెంకన్నబాబు. ఎస్పి వెంకన్నబాబు అంటే గోల్డెన్ హ్యాండ్ అన్నమాట. శ్రీదేవికి ఆయనే కాల్ షీట్లు చూసి పైకి వచ్చారనమాట. కృష్ణ గారికి ఆయనే కాల్ షీట్ చూసి పైకి వచ్చాడనమాట. అటువంటి వాడిని ఆ హ్యాండ్ బాగుంటుందని రప్పించుకున్నాడు చిరంజీవి గారు అనమాట. చిరంజీవిని ఒక సుప్రీం హీరో చేసినంత వరకు ఎస్పి వెంకన్నబాబే ఉన్నాడు జనంలోకి వచ్చేంత వరకు. ఒక రోజు ఎందుకు అల్లు అరవింద్కి ఎస్పి వెంకన్నబాబుకి గొడవ వచ్చింది. గొడవ వస్తే దాంట్లో వెంకన్నబాబు అల్లు అరవింద్ మీద చేయి చేసుకున్నారు. ఇది చరిత్ర, దీన్ని మార్చడానికి అవకాశం లేదు. ఎక్కడ చేసుకున్నారంటే శ్రీదేవి అనేటువంటి ఒక ప్రివ్యూ థియేటర్లో మురళీమోహన్ తాలూకు మధురం అనే ఇంటి ముందు, అర్థమైంది, మురళి టీ నగర్ విజయరాఘవాచారి రోడ్ అక్కడ చేసుకున్నాడు. అది శ్రీదేవి దగ్గర మాట. వెంకన్నబాబు అల్లు అరవింద్ గారి మీద అల్లు అరవింద్ అర్జున్ పుట్టాడో లేదు తెలియదు. అల్లు అరవింద్ అబ్బా అల్లు అరవింద్ గారి మీద చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత క్షమించండి, నిజాలు చెప్పకపోతే మిగతా వాళ్ళకి తెలియదు కదా ఎవరు వల్ల పైకి వచ్చారా అంటే చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. అల్లు అరవింద్ చేసింది ఏంటంటే ఒక ఇంటరాక్షన్ బాగా చేశాడు అన్నమాట. కాల్ షీట్లు చూడడం చాలా కష్టసాధ్యమైంది. అలవాటు ఉండాలే తప్ప అలవాటు లేని వాళ్ళు చూడలేరు అన్నమాట. మీరు ఒకరు డేట్ ఇచ్చేస్తారు, ఆ హీరో ఇంకొకరికి డేట్లు ఇచ్చేస్తాడు, చాలా గొడవలు అయిపోతాయి అన్నమాట. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు. తొలి రోజుల్లో ప్రాపర్టీలు సమకూర్చుకోవడంలో కూడా అల్లు అరవింద్ తన డ్యూటీ సమర్థవంతంగా నెరవేర్చుకున్నాడు. చిరంజీవి గారు పెరిగారు, అల్లు ఫ్యామిలీ కూడా పెరిగింది. అప్పుడు యాక్చువల్ గా అల్లు అరవింద్ ఏ విధంగా అంటే ఈయన సహాయం చేసినట్టు అయిందంటే, అల్లు రామలింగి గారు ఆ సామాజిక వర్గాన్ని అందరినీ పోగేసి, అప్పట్లో చిరంజీవి సినిమాలు స్టార్ట్ అయితే ఫినిష్ అయిపోవాలి. అప్పుడు ఏం చేశారు, మొత్తం కొంత ఫండ్ కలెక్ట్ చేసి
ఓ 15 కోట్లు ఎంతో వెరీ బిగినింగ్, చాలా షార్ట్ టైం టాబూర్ ఫైనాన్స్ అనే ఒక బోర్డు పెట్టుకొని చేశారు. అనంతకాలంలోనే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అరవింద్ స్వయాన గీతా ఫిలిమ్స్ పెట్టుకున్నాడు అనమాట. ఆయన తెలివితేటలతో బాగా అభివృద్ధిలోకి వచ్చింది, వృద్ధిలోకి వచ్చింది, కానీ చేసింది ఏమి లేదు. కానీ బట్ చిరంజీవి మాత్రం తన కాళ్ళ మీద తాను వచ్చాడు, తన రెక్కల కష్టం మీద తాను వచ్చాడు అని మానసికంగా ఎంత టార్చర్ అండి. తన పక్కన ఎవరు లేరు. అల్లు రామయ్య చూస్తే ఎవరిస్తాడు వేషాలు? తన పక్కన డిస్ట్రిబ్యూటర్లు ఉండాలి, తన పక్కన ఫైనాన్షియర్స్ ఉండాలి. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు కృష్ణ, జగ్గయ్య, హరినాథ్, రామకృష్ణ, రంగనాథ్ వీళ్ళందరూ ఉంటుండగా వచ్చాడు. అర్థమైందా? మరి ఇంతమందిని అంటే పోరాటమే ఆ పోరాటంలో విజయం సాధించి ఈరోజు మెగాస్టార్ స్థానంలోను, పద్మ విభూషణ్ స్థానంలోను ఉన్నాడంటే ఆయన చాలా స్వయం కృషి, స్వయం శక్తి. అన్నప్పుడు ఎలాగవుద్ది? ఈ రోజు పద్మ విభూషణ్ వచ్చింది, అల్లు అరవింద్ గారు ఇప్పించారా కదమ్మా? ఈ రోజు పద్మ విభూషణ్ అల్లు అరవింద్ గారు ఇప్పించారా? కనుక ఆయన కూడా ఆలంబనగా ఉన్నాడనే మాట తీసి పారేయడైన మాట. చిరంజీవితో ఎప్పుడైతే లింకప్ అయ్యాడో అప్పటి నుంచి కూడా చాలా తెలివితేటలుగా బిహేవ్ చేశాడు, చాలా లౌక్యంగా బిహేవ్ చేశాడు. ఆయన్ని శిఖరంలా పెంచాడు, ఈయన కూడా పక్కనే ఇంకొక శిఖరంలా ఎదిగాడు. అది ఆయన తెలివితేట. బట్ ఇది వాస్తవం. ఆయన శిఖరాన్ని చేశాడు. అయినా మరి చిరంజీవి ఎంత గొప్ప మనసు అండి. కుటుంబం అంతా నాది. ఆ చిన్నప్పుడు బన్నీ అంటే అరవింద్ మన అర్జున్ చేత డ్యాన్స్ చేయించినటువంటి వీడియోస్ ఇప్పుడు కూడా ఉంటున్నాయి కదా. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, వాళ్ళందరినీ స్టార్స్ చేసి ఇప్పటికి కూడా కుటుంబం అంతా సంక్రాంతికి వెళ్ళిపోయి బెంగళూరులో చేసుకుంటారంటే కుటుంబ పెద్దగా తన భార్య సురేఖమ్మ కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అన్నమాట. నాకు ఎందుకండి ఈ తలకాయ నొప్పులు, అక్కలు ఎందుకు? ఎంతమంది అంటున్నారు మీ చెల్లుళ్ళు ఏమిటి, అక్కలేమిటి, బావలేంటి, మెతకెవరో వాళ్ళంతా ఎందుకండి అంటే ఏమైపోతాడు? అలా కాకుండా ఒక్కరు కూడా రాకపోతే చిరంజీవి ఒప్పుకోవడం అన్నమాట. అంత పెద్ద మనసు ఉంది, అంత కృషివరుడు కాబట్టి ఈరోజు పద్మ విభూషణ్కి అర్హుడయ్యాడు. ఇప్పుడు నేను చెప్తాను, రేపు పొద్దున చిరంజీవి గారు డెఫినెట్ గా భారతరత్నకి అర్హుడు అవుతుంది. ఓకే సార్. సో మొత్తానికి అల్లు అర్జున్ గారు అలా సపోర్ట్ చేయకుండా ఉండడం అనేది తప్పు అని మీరు ఖండిస్తారు? తప్పకుండా తప్పని మీ ప్రేక్షకులే చెప్తారమ్మా.